భలే ఛాన్సులే లో లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే. ఏంది కాంబాబు మంచి హుషారుగా పాటలు పాడుతున్నావు, ఏంది సంగతి? పంపదీసి నీ మసాజులు సుక్కు దగ్గరికి కానీ వెళ్ళొచ్చావా ఏంది? అబ్బా నువ్వు ఊరుకోవయ్యా మగడా, ఎప్పుడు ఆ సుక్కు అని ఆ పాత చింతకాయని గుర్తు చేసి నన్ను బాధ పెట్టుకో అని మనవి చేస్తున్నా. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అని అందరూ అనుకున్నదే అన్నాలే కాంబాబు. ఇంతకీ నువ్వెందుకు ఎగురుతున్నావు అది చెప్పు. మరేమీ లేదు, మన పాత లేడీస్ అందరినీ పక్కన పెట్టేశాడు మన గగన్. అందరూ కొత్త వాళ్లే వస్తున్నారంట, కొత్త వాళ్లే. అదే నీ సంబరం. అయినా ఏం చేసినా ఈ 2-3 నెలలేగా, తర్వాత ఎవరు ఉంటాడో ఎవరు ఓడతాడో ఎవడికి తెలుసు. అంటే ఈసారి మనం రామంటావా? ఏంది వచ్చేది నా కారకిళ్ళి నీ బొందరా నీ బొంద. అసలు మనం ఏం చేసామని వస్తాము? ఏం చేయకపోవడం ఏమిటి, చాలా చేశాంగా. చాలా అంటే నువ్వు మన శామంతి గోరెంటా చేసిన చిలిపి పనుల. అబ్బా అవి కాదయ్యా, నువ్వు మాట్లాడితే అడ్డుపోతావు. లేకపోతే నేను చేసిన ప్యాకెట క్యాష్న వ్యవహారమా? మేమంటే పిచ్చి పనులు చేసి మీడియాకి ఎక్కావు, నీకేం బాగానే బిక్కున్నావుగా. సర్లే. ఏంది పీక్కునేది నా బొచ్చు? ఇప్పుడంటే ఏదో మన తొగ్లకు పరిపాలన కాబట్టి నడుస్తుంది, రేపు ప్రభుత్వం మారాక ఉంటది మనకే. ఊరుకోవా, ఈసారి కూడా మనమే వస్తాం, నో డౌట్. ఏం బీకేమని వస్తాం? సిగ్గు లేకుండా 5 ఏళ్ళు కూర్చుని ఒక్క రాజధాని డిసైడ్ చేయలేని మన పిచ్చి తొగ్లకు పరిపాలనలో ఉన్నాం. బుద్ధున్నోడు ఎవడైనా మనకు ఓటేస్తాడా? 175కి 175 అంటున్నాడుగా మన గగన్. ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనోడే. ఆయనదే ఉంది, 175కి 275 అంటాడు, 275కి 475 అంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయనంటే అన్నాడు, మనల్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి అరవంటాడుగా. అదేగా సమస్య. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అదే కదా ఇప్పుడు బాధ. ఈ పిచ్చోడి మాటలు విని దేవుళ్ళ లాంటి బాబు గారిని అనరాని మాటలు అనాల్సి వస్తుంది. నన్ను మాత్రం వదిలేడా? ఆ కళ్యాణి నోటికి వచ్చినట్లు తిట్టండి అని హింస పెట్టడం లేదా? అదే కదా మనకు చెప్పిన పని. లేదంటే నీకేం వచ్చో, ఎంతసేపు గంటల తరబడి మసాజ్ పార్లర్ల చుట్టూ తిరగడం తప్ప ఒక్క డ్యామ్ గురించి 5 నిమిషాలు చెప్పగలవా? ఓ ఆంబోతుల రంకులేయడం తప్ప ఏం తెలుసు నీకు? రే గుట్కా, ఎక్కువ మాట్లాడుతున్నావు. అక్కడికి నువ్వేదో పెద్ద BA BCom FRC లండన్ అన్నట్లు చెప్పమాకు. లారీ క్లీనర్ గాడివి, పొట్టకొస్తే పానపరాగు తప్ప అక్షర ముక్క రానివాడివి. నువ్వు నా గురించి మాట్లాడతావా? నా గురించి ఏంది కాంబాబు ఎక్కువ మాట్లాడుతున్నావు? మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఓకలో ఏకలాంటివాడివి, నాతో పెట్టుకోక. పేకలో జోకర్ లాంటివాడివి. నువ్వు ముందు ఆ గుట్కా కప్పురోను. ఏందయ్యా అంబోతు, ఓ తెగ రంకెలు వేస్తా ఉన్నావు. ఏం మాయ రోగం వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఏమి లేదు గగన్, మనోడు గుట్టకాలు ఎక్కువ తింటుంటే మందలిస్తున్నా. తగ్గించేశాడండి. ఈ మధ్య కాంబాబుకి బొచ్చు నెరిసిన సోకులు ఎక్కువయ్యాయి. ఆయన సంగతి చూడండి. ఇదిగో గుట్టక, బొచ్చు గిచ్చు అనకు. ఏమనుకున్నావు? అసలు మన గుట్కా నోటికి వచ్చేవే ఆ బొచ్చులో మాటలు. అది సరే గాని ఎలక్షన్లు దగ్గర పడతా ఉన్నాయి. ఎలా ఉంది ప్రజెంట్ మన పరిస్థితి? రకరకాలుగా ఉంది మాస్టర్. ఈ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పబ్లిక్ మనల్ని రేవెట్టేస్తున్నారు. అసలే మిమ్మల్ని చేతగాని వాడు అని తిట్టుకుంటుంటే సరిగ్గా ఆ టైంలోనే మీరు నేను చెప్పవయ్యా కాంబాబు, మొహమాట పడకు, చెప్పు. సిగ్గులేనుడు గంటలు ఫోన్లో ఆకన్య అంజన అంటూ మాట్లాడతాడు. మీ దగ్గరికి వచ్చేసరికి మీరెక్కడ కన్నెర్ర చేస్తారో అని భయపడుతున్నాడు. చూడండి. అబ్బబ్బా, ముందు విషయం చెప్పకపోతే మీ ఇద్దరిని ఈ రాష్ట్రం నుండి కాదు, ఈ దేశం నుండి కాదు, అసలు ఈ అమ్మో అంత పని చేయకండి చెబుతున్నా. మరేం లేదు గగన్, ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి కూడా తేడా తెలియని పొటాటో సీఎం అని నవ్వుకుంటున్నారని మనం చేస్తున్నా.
వాళ్ళు అంటున్నారా లేక అదే వంక ఇదే వంక అని మీరంటా ఉన్నారా? రోడ్లు లేని డొంక రోడ్లలో డొక్కలు మొక్కలైన జనం అనుకునే మాటే ఉన్న మాటే. రోడ్లంటే గుర్తొచ్చింది గగన్, ఈసారి మనల్ని జనం కొట్టాల్సిన పని లేదు. ఆ రోడ్లలో వెళితే చాలు ఒళ్ళు గొల్లైపోవడం ఖాయమని మనం చేస్తున్నా. ఏద్దాం లేవయ్యా, ఈసారి మొత్తం రోడ్లన్నీ అద్దంలా మెరుస్తాయి. మీకేంది, ఎన్నైనా చెబుతారు. 1/2 కిలోమీటర్ కూడా హెలికాప్టర్ వాడతారు. రోడ్డు మీద వెళ్తే తెలుస్తుంది ఎంత నరకమో. రే గుట్కా, నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఈసారి అధికారంలోకి రానివ్వు, నీకు సుక్కలు చూపిస్తాయేమనుకున్నావు? బాబు గారు ఆల్రెడీ మనకి సుక్కలు కాదు బొక్కలోకి పంపే పనిలో ఉన్నారు. అది చూసుకోండి. రే గుట్కా, ముందైతే ఇక్కడి నుండి నువ్వు పో అని పంపవయ్యా కాంబాబు అని పంపు. రే ఏకిల్లి నవ్వులు వచ్చావురా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పో బయటికి, పో పో పోమంటుంటే పో. ఏంట్రోయ్ కాంబాబు, కుట్టకానేమన్నారు? ఏడుస్తూ వెళ్తున్నాడు. ఆయన ఏడిస్తే నీకెందుకు, నవ్వితే నీకెందుకు అయ్యా బాలయ్య? ముందు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. ఈ బాలయ్య ఊరికే ఎందుకు వస్తాడు గగన్? ఏదో ఒక గోల చేయడానికే వస్తాడు. గోల కాదు, మీలాంటి దద్దమ్మల పాలన వల్ల రాష్ట్రం గందరగోళం అయిపోయింది. కనకపు సింహాసనం మీద మీలాంటి సునకాలు చేరితే ఏమవుతుంది? ఇలాగే ఘోరంగా ఉంటుంది. ఎక్కడ చూడు అవినీతి, దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, దోపిడీలు, మానభంగాలు. ఏ ప్రభుత్వం ఉన్నా అవి ఎప్పుడు ఉండేవే లేవయ్యా, పెద్ద చెప్పొచ్చు. అవును, మా గగన్ అన్నది అక్షర సత్యం. రే చిడతల రాజా, నువ్వు పోయి. ఇదిగో చూడు గగన్, చేతగాని సమర్థత లేని నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. నాయకుడు అంటే మా బాబలా ఉండాలి. ఆ ఉందాతనం, ఆ డిగ్నిటీ, ఆ రాజసం, అది అలా ఉండాలి. నువ్వు ఉన్నావు ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనోడివి. ఇదిగో చూడు బాలయ్య, మా గగనికి వివక్ష ఉండదు, అన్నిటినీ సమానంగా చూస్తాడు. మా గగన దృష్టిలో ఉల్లిగడ్డే ఆలుగడ్డ, ఆలుగడ్డే ఉల్లిగడ్డ అని మనమే చేస్తున్నా. నువ్వు ముయ్యవయ్యా మసాజుల పెట్ట ముయ్. అయినా నాకు అర్థం కాదు, ఇంత చిన్నదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తా ఉన్నారో. అయినా నాకు ఎన్నో పనులుంటాయి, ఇలాంటి చిన్న చిన్నవి నాకు గుర్తుపెట్టుకోవలసిన అవసరమే లేదు. అవును, మా గగను ఇవే కాదు అసలు ఏమీ గుర్తుపెట్టుకోడు. ఆయనకు ఆ అవసరం లేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కానీ ప్రజలు మాత్రం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు. మీకు చెప్పాల్సిన బుద్ధి త్వరలోనే చెబుతారు. మేం ప్రజల గుండెల్లో ఉన్నాం. మీలాంటి వాళ్ళు ఎన్ని రకాలుగా మమ్మల్ని తక్కువ చేయాలని చూసినా నా అక్క చెల్లెమ్మలు చూస్తా ఊరుకోరు. అవును, ఊరుకోరు. చొక్కా పట్టుకుని మరీ అడుగుతారు, వీలైతే చీపుర్లకు పని చెబుతారు. ఇక మా పని అయిపోయినట్లే అని మనవి చేస్తున్నా. రే కాంబాబు, ఏం మాట్లాడుతా ఉన్నావు? ఆ ఫోన్లో ఏం చూస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నా. అయ్యా నన్ను మన్నించాలి, మీరేదో అన్నారు, నేనేదో అనేశారు. ఫోన్లో ఎవరు లేరని మనవి చేస్తున్నా. ఇంకెవరుంటారు? మన రసిక కాంబాబు ఫోన్ చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడంటే ఏదో లపాకీతో చాట్ చేస్తూ ఉంటాడు. ఏయ్ కాంబాబు, నువ్వు చేస్తా ఉన్న పనుల వల్ల ఇప్పటికే పార్టీ పరువు మొత్తం పోయింది. అక్కడికి నువ్వేదో పెద్ద మంచి పనులు చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వకు. నీకు ఎంతసేపు నీ వ్యాపారాలు పెంచుకోవడం, నీ కక్షలు తీర్చుకోవడం తప్ప నీకేం తెలుసు? అంతేరా, మా గగరికి చాలా తెలుసు బాలయ్య, ఆయన మహామేధావి. అబ్బా కాంబాబు పొగడకయ్యా, నాకు సిగ్గేస్తా ఉందని చెప్తా ఉన్నా. మీరు సిగ్గుపడుతుంటే సిగ్గుకే సిగ్గేస్తుంది గగన్. ఏమిటా సిగ్గు? మీ సిగ్గు మొక్కలయ్యా. సిగ్గుపడాల్సింది మీరు కాదు, అసలు వీళ్ళేం నాయకులురా బాబు. అనవసరంగా గెలిపించావని మీకు ఓటేసిన ప్రజలు సిగ్గుపడుతున్నారు. మొత్తానికి మాది సిగ్గుపడే ప్రభుత్వం అన్నమాట కాదు, సిగ్గులేని ప్రభుత్వం. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా పైపెచ్చు ఏదో చేశాం ఏదో పీకేం అంటున్నారు చూడు. చిచి బాలయ్య, నువ్వు చిచి అన్నా చాచా అన్నా సరే, మీకన్నా మేమే బెటర్. అవునవును, చాలా చాలా బెటర్. ఎందులో? ఆ సభల్లో అందరూ మాట్లాడుతుంటే గుర్రు పెట్టి పడుకోవడంలోనా?
అంటే అలసి సొలసి ఉంటాడు కదా మా గగన్. అలిసిపోవడం అంటే ప్యాలెస్ లో కూర్చుని పబ్జి గేమ్ ఆడినా అంటే మేం గేమ్ ఆడకూడదా అని అడుగుతా ఉన్నా. అది అలా అడుగు గగన్. ఏమనుకున్నావు బాలయ్య? మా గగన్ పెద్ద ఆటగాడు, పోటుగాడు. ఆటగాళ్ళు అందరూ చూసేస్తున్నారు వీడియో. అంతకన్నా పెద్ద కేటిగాడు, మాయ మాటలు చెప్పడంలో మాయగాడు, తాను నమ్మిన వాళ్ళను వంచే మోసగాడు. ఏం పొద్దునే తాగొచ్చావా ఏం బాలయ్య? నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావేమో. ఊరుకోడు మా గగన్, అస్సలు ఊరుకోడు. అన్ని మనసులో పెట్టుకుని పైకి చిరునవ్వులు చిందిస్తాడు. సమయం వచ్చినప్పుడు విసురుతాడు బాణం. ఇప్పుడు సమయం లేదు గగన, శరణమా రణమా. సినిమా డైలాగులు చెప్పకయ్యా బాలయ్య. చివరగా ఏమంటావో చెప్పు. నాకు నిద్ర వస్తా ఉంది. ఇంతసేపు నేను ఉండడమే ఎక్కువ. అవునవును, మా గగన్ కళ్ళు మూసుకుపోతున్నాయి, మత్తుగా మారిపోతున్నాయి. చెప్పు బాలయ్య, ఫైనల్ గా ఏమంటావు? మీ కళ్ళు మూసుకుపోవడం కాదు, కళ్ళు నెత్తికెక్కాయి. కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. మీ కౌరవ సేన ఎన్నాళ్ళు వేసిన కక్షపూరిత బాణాలు ఇప్పుడు మీకే రివర్స్ లో గుచ్చుకోబోతున్నాయి. ఇంకా మీ రాక్షస పాలన అంతం కాబోతోంది. కాపాడుతా.